ఎల్జీబీటీ ద బ్యాటిల్ అన్నారు. లీగల్ బ్యాటిల్. దేనికోసం ఈ బ్యాటిల్? ఎవరితో ఈ బ్యాటిల్? సమాజంతోనా, కుటుంబంతోనా, లేక తమతో తామేనా? లీగల్ బ్యాటిల్లో న్యాయ పోరాటం, అది అందరితో పాటు ఈక్వల్గా పుట్టిన ఆ పిల్లలు ప్రతి ఆస్పెక్ట్లో, ఫ్యామిలీ దగ్గర, స్కూల్, వర్క్ ప్లేస్, ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ దగ్గర కూడా డిస్క్రిమినేషన్ ఫేస్ చేయటం, వాళ్ళ వాయిస్ కోసం, వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు చేసే ఇది దూరం పెట్టడం, ఏ కారణం లేకుండా, నా మిస్టేక్ లేకుండా నన్ను దూరం పెట్టాలని ఒక ఆలోచన మీ మనసులోకి రావటం. సొంత కుటుంబమే. నా స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే కృష్ణుడు మోహినిగా మారటం అనే ఒక థాట్. మెట్లెక్కుతున్న టైంలో ఐ ఫౌండ్ ఇందిరానగర్. I want her to be my Mohini because the moment I saw her I felt okay, I found my Mohini. అండ్ ట్రాన్స్జెండర్ అనగానే చాలా మందికి వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ తోటి ఏదో సెడ్యూస్ చేస్తున్నట్టుగా అలాంటి ఎక్స్ప్రెషన్సే గుర్తుపెట్టుకుంటారు చాలా మంది. అండ్ ఈ స్టోరీకి మీరు ఎట్లా కనెక్ట్ అయినారు? సార్ అడగగానే మీరు ఏం చేశారు? నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే ఇంతవరకు షార్ట్ ఫిలిమ్స్ కానీ అసలు కెమెరా అనేది ఫేస్ చేయలేదు. సార్ చెప్పిన తర్వాత సార్ ముఖం పట్టుకొని చెప్పాను, సార్ నేను చేయలేను, నాకు చాలా భయం సార్ అని చెప్పాను. నేను ఒక మామూలు ఒక ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చి, ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చి ఈ ప్లేస్లో కూర్చోబెట్టినా మేబీ నా హోంవర్క్ ఎక్కువ ఉండాల్సి వచ్చేదేమో. హార్ట్కి టచ్ అయిన వాళ్ళు ఇచ్చిన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా జెన్యూన్గానే ఉంటుంది. నా కథలు ఆర్టీసీ బస్సుల్లో పడతాయి, షేర్ ఆటోల్లో పడతాయి, ఎక్కడ న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే పడతాయి. ఎవ్రీబడి హ్యాస్ ఎ స్టోరీ. 140 కోట్ల కథలతో తిరుగుతున్న దేశం మనది. కథలకి కొరవేం లేదు. 3 ఆప్షన్స్ ఇచ్చారు మా కమ్యూనిటీ వాళ్ళు: బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్ లేదా ఓపెనింగ్స్కి వెళ్ళాలి. దట్స్ వెరీ టఫ్ సార్. అసలు వాళ్ళు చెప్తుంటేనే అది 3 ఆప్షన్స్ ఒక మనిషికి. తను డాక్టర్ అవ్వాలనుకొని ఇటు సైడ్ వచ్చి తనలాగా బ్రతకడం కోసం యూ డిడ్ బెగ్గింగ్ కదా? బెగ్గింగ్ స్టార్టింగ్. ఫస్ట్ డే మీరు అలా డబ్బులు అడగడానికి వెళ్ళినప్పుడు మీ ఏంటి అసలు ఈ ఆలోచనలు రన్ అయ్యాయి? ఫస్ట్ నా ఫ్యామిలీలో ఉన్నప్పుడు చాలా ఆప్యాయతంగా, చాలా ప్రేమగా, ఎంతో బాగా చూసుకుంటారు ఫ్యామిలీ నుండి. ఒకటేసారి ఇంట్లో నుండి బయటకు వచ్చేసిన తర్వాత బెగ్గింగ్కి వెళ్ళాలంటే ఫస్ట్ డే అయితే మాత్రం నేను చాలా ఏడ్చాను. ఇలా కొట్టి ఇలా 10 రూపాయలు అడగాలంటే అదొక తెలియని బాధ. ఇన్ని రోజులు వెనక తిరిగి చూసుకుంటే ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నాను, ఏదంటే అది కొనిచ్చే మమ్మీ డాడీ ఉన్నారు. ఒకటేసారి ఇది నేను ఓపెన్ అప్ అయిన తర్వాత, ఇంట్లో నుండి గెంటేసిన తర్వాత ఇలా బెగ్గించేయాలంటే తట్టుకోలేకపోయాను. అసలు మీ కింద ఏముంటాయి, మీదేముంటాయి, అసలు మీకు ఎలా వస్తాయి అవి అని ఇలా నీచంగా ఎంతో చీప్గా మాట్లాడిన రోజులు ఉన్నాయి. అవి నేను మర్చిపోలేను నా లైఫ్లో. నమస్తే, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంకు స్వాగతం. మనిషి జీవితం నిజంగా ఒక పోరాటమే, ఒక యుద్ధమే ఎప్పుడు కూడా. కానీ ఈ పోరాటం ఆ మనిషి తన కోసమో, లేదా తన ఫ్యామిలీ కోసమో, లేదా తన చుట్టూ ఉన్న సొసైటీ కోసమో చేస్తూ ఉంటారు సామాన్యంగా. కానీ తన ఉనికి కోసమే పోరాడాల్సిన పరిస్థితి మాత్రం కొంతమందికి ఇప్పటికీ ఉంది. అది ఎంత దారుణంగా ఉంది అనే కోణాన్ని, ఈ నేపథ్యాన్ని వివరిస్తూ, ఈ నేపథ్యంలో ఎల్జీబీటీ ద బ్యాటిల్ అనే ఒక సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు సునీల్ కుమార్ రెడ్డి గారు. మరి ఆ సునీల్ కుమార్ రెడ్డి గారు డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. అండ్ ఆ సినిమాలో లీడ్ రోల్ చేసిన హిమా గారు కూడా మనతో పాటు ఉన్నారు, హిమా రాథోడ్. వాళ్ళని వెల్కమ్ చేసేద్దాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సూపర్. హాయ్ హిమా. హాయ్ అండి. యు లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ. అసలు ఎంత బాగున్నారో. సో చాలా చాలా ఇంత అందమైన అమ్మాయిని ఫస్ట్ ఎక్కడ మీరు పట్టుకున్నారు ఏంటి? అదే మళ్ళీ దీన్ని రాంగ్గా తీసుకుంటారేమో, ఎక్కడ కనిపెట్టారు? సో కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫిల్మ్కి. అండ్ ఐ థింక్ ఫిల్మ్ ఇస్ అ మ్యాజిక్. నాకు సూపర్స్టిషియస్ అదేం కాదు నేను, బట్ ఐ బిలీవ్ ఇట్స్ అ మ్యాజిక్. ఇట్ హ్యాపెన్స్. ఓకే, నేను చాలామందిని వెతుకుతూ ఉన్నాను, ఆడిషన్స్ చేస్తూ ఉన్నాను. అండ్ లుక్స్ పరంగా కానీ, నాకు కావాల్సిన ఇన్నోసెన్స్ పరంగా కానీ, ఇవన్నీ ఎలిమెంట్స్ దట్ ఆ క్యారెక్టర్ని ఇది చూపించడం కోసం ఎలా ఉండాలి అన్నది. నా స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే కృష్ణుడు మోహినిగా మారటం అనే ఒక థాట్. ఒక కృష్ణుడు, చిన్నప్పుడు ఉండే కృష్ణుడు లేదు నేను ఒక అమ్మాయిని అని భావించిన తర్వాత తన మోహినిగా మారటం అనే ఒక ట్రాన్సిషన్ని నేను చూపించాలి అనుకున్నాను. సో దానికోసం ఆ మెటఫరికల్ మోహినిని నేను వెతుకుతూ ఉన్న టైంలో
నా అసోసియేట్ డైరెక్టర్ అనదర్ ట్రాన్స్జెండర్ పర్సన్ చంద్రముఖి అని, షీ ఆల్సో యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇన్ అ పివటల్ రోల్. ఐ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ టు దేర్ ప్లేసెస్, వాళ్ళ ప్లేసు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళని చూడాలి అనే ఇంటెన్షన్ తోటి నేను వెళ్ళినప్పుడు దే ఆర్ సో వెల్కమింగ్ అండ్ ఐ వెంట్ దేర్. నేను వెళ్ళే ఆ ప్రాసెస్లో ఆ మెట్లు ఎక్కుతున్న టైంలో ఐ ఫౌండ్ ఇందిరానగర్, ఓకే. వెరీ క్లోజ్. సో చూసిన వెంటనే ఏదో 1 సెకండ్ 10 సెకండ్స్ ఓకే. దెన్ ఐ టోల్డ్ వాళ్ళ గురువు గారు ఉంటారు సోనా రాథోడ్ అని చెప్పి, నేను ఐ వాంట్ హర్ టు బి మై మోహిని బికాస్ ద మూమెంట్ ఐ సా హర్ ఐ ఫెల్ట్ ఓకే, ఐ ఫౌండ్ మై మోహిని. ఫెంటాస్టిక్. సో హిమ మోహిని ఇప్పుడు సో ఇంత అందంగా ఉన్నారు, ఇంత బాగా మాట్లాడతారు, ప్రతి ఇంటర్వ్యూలో కూడా చూస్తున్నాము. అండ్ ట్రాన్స్జెండర్ అనగానే చాలామందికి ఒక పిక్చర్ వస్తుందన్నమాట, అంటే వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ తోటి కొంచెం ఏదో సెడ్యూస్ చేస్తున్నట్టుగా అలాంటి ఎక్స్ప్రెషన్సే గుర్తుపెట్టుకుంటారు చాలామంది. బట్ యు ఆర్ వెరీ సటిల్, చాలా కామ్గా ప్లెజెంట్, ఒక అమ్మవారు కూర్చున్నట్టుగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. సో అంత ప్లెజెంట్నెస్, అంత కామ్నెస్ ఎలా సంపాదించారు? అండ్ ఈ స్టోరీకి మీరు ఎట్లా కనెక్ట్ అయినారు? సార్ అడగగానే మీరు ఏం చేశారు? నేను ఇలా ఉండడం స్టార్టింగ్ నుండే ఇంతే అండి. నేను చాలా ఇంట్రోవర్ట్, చాలా కామ్గా ఉంటాను. ఫస్ట్ మా ఫ్యామిలీ దగ్గర నుండి ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత కూడా స్టార్టింగ్ నుండి ఇలానే ఉన్నాను. తర్వాత ఈ మూవీ ఛాన్స్ సార్ చెప్పినట్టు అలా ఒక 10 సెకండ్స్ మా ఇంటి దగ్గరికి వచ్చారు సార్ మూవీ గురించి డిస్కషన్ చేయడానికి. ఒక 10 సెకండ్స్ చూసి లోపలికి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు, మా గురువు వాళ్ళందరూ. మూవీ గురించి మాట్లాడుతున్నప్పుడు సార్ చెప్పారంట, మెట్ల దగ్గర కూర్చుంది ఆమె నా మోహిని, ఆమె మెయిన్ లీడ్గా ఈ మూవీలో చేయాలని చెప్పేసి ఇంకా లోపలికి పిలిచారు నన్ను. సార్ చెప్పారు ఇలా నువ్వు మూవీలో చేయాలి, నా క్యారెక్టర్కి, ఆ మూవీలో నేను ఊహించుకున్న క్యారెక్టర్ నువ్వు బాగా సూట్ అవుతావు అని చెప్పేసరికి నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఇంతవరకు షార్ట్ ఫిలిమ్స్ కానీ అసలు కెమెరా అనేది ఫేస్ చేయలేదు. ఇష్టమా మూవీస్ లో చేయడం అంటే? అసలు ఇష్టమా అంటే ఇది వరకు అనుకున్నారా లేదా? అనుకోలేదు, అనుకోకుండా వచ్చిన అవకాశం. సార్ చెప్పిన తర్వాత సార్ ముఖం పట్టుకొని చెప్పాను, సార్ నేను చేయలేను, నాకు చాలా భయం సార్ అని చెప్పాను. తర్వాత సార్ కొంచెం ధైర్యం ఇచ్చారు, ఇలా కాదమ్మా ఇలా చేయాలి, నేను చెప్తాను, మొత్తం నా మీద హోప్స్ పెట్టుకొని, నువ్వేం భయపడకు, నా మీద హోప్స్ పెట్టుకోనరా, నేను అంతా చూసుకుంటాను, సెట్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ నేను చెప్తాను ఎలా చేయాలో అని చెప్పేసరికి ఇంకా నేను ఒప్పేసుకున్నాను. మొత్తానికి ఏదో కన్విన్స్ చేశారు. ఎందుకంటే యాక్టింగ్ బ్యాక్గ్రౌండే లేదు అసలు. తను మామూలుగా ఎవరైనా ఈ సినిమా చూస్తే, తన యాక్టింగ్ చూస్తే, తను యాక్టింగ్ రోల్స్ కోసం వెతుకుతున్నారేమో, అప్పుడు మీరు అవకాశం ఇచ్చారేమో అన్నట్టుగా ఉంది. కానీ అంత బాగా చేసింది కదా ట్రైలర్లో అదంతా చూస్తే. సో మీరు తర్వాత సినిమాలోకి తీసుకున్నాక ఏమైనా కష్టమైందా ఏంటి మీరు ఫేస్ చేసిన? యాక్చువల్లీ చాలా మంది ఫ్రెండ్స్ కానీ మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా వర్క్ షాప్ కండక్ట్ చేద్దామండి ఇవి అవి వాళ్ళకి, ఏ బ్యాగేజ్ వద్దు, లెట్ హర్ కమ్ బికాస్ షీ హ్యాడ్ హర్ లైఫ్ ఇన్ హర్ మైండ్. మనకున్నది ఏమున్నా కానీ ఆ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, లేకపోతే తనకు తెలిసిన ప్రపంచంలో దట్స్ ద వరల్డ్ షీఈస్ మోర్ ఫెమిలియర్ విత్. రెదర్ ఏదన్నా ఒక విషయంలో నేను ఏదన్నా ఒక రాంగ్ గైడెన్స్ ఇచ్చినా కానీ తను కరెక్ట్ చేయగలిగే అంత అథారిటీ ఉన్న అథెంటిక్ పీపుల్ తోటి నేను వర్క్ చేస్తున్నప్పుడు వై షుడ్ ఐ నేను ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనిపించింది నాకు. అండ్ నా గట్ ఫీలింగ్ దట్స్ వాట్ ఐ హ్యాడ్. ఓకే షీల్ అండ్ దట్టు ఒక కాంప్లికేటెడ్ ఆ కోర్ట్ సినారియోలోకి ఆమెను తీసుకొని వచ్చినప్పుడు కానీ, బికాస్ షీఈస్ అ గుడ్ లిజనర్, వింటుంది. ఎక్కువ మాట్లాడే వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తక్కువ వింటారు, బట్ షీ లిజన్స్ మోర్. సో ఓపెన్ మైండ్తోనే వింటుంది కాబట్టి చెప్పిన మ్యాక్సిమం అర్థం చేసుకుంది. నేను చెప్పినట్టు నేను ఆర్టిస్ట్ కన్నా చెప్పేది ఏంటంటే ఇంటర్నల్ ఫీడింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్టర్నల్, ఇది ఇక్కడ కూర్చోవాలి, లైట్ ఇది తీసుకోవాలి, ఇలాంటి టెక్నికాలిటీస్ ఆఫ్ క్రాఫ్ట్ అది కాదు. క్యారెక్టర్ని ఇంటర్నలైజ్ చేయటమే మేజర్ ఒక డైరెక్టర్కి కావాల్సిన అవసరం. అండ్ సిన్స్ షీ నోస్ దట్, నేను ఒక మామూలు ఒక ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చి, ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చి ఈ ప్లేస్లో కూర్చోబెట్టినా మేబీ నా హోంవర్క్ ఎక్కువ ఉండాల్సి వచ్చేదేమో. ఎందుకంటే అది స్కిన్ డీప్ లోపలికి హార్ట్కి టచ్ అయిన వాళ్ళు ఇచ్చిన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా జెన్యున్గానే ఉంటుంది. ఒక్క మెమరీ చాలు ఆ గతంలోకి వెళితే, ఆ ఫ్లాష్ ఆన్ ద ఫేస్ వీ కెన్ గెట్. సూపర్ సూపర్ సార్. సో ఫస్ట్ టైటిల్ నుంచి వద్దాం. ఎల్జీబీటీ ద బ్యాటిల్ అన్నారు. లీగల్ బ్యాటిల్. దేనికోసం ఈ బ్యాటిల్? ఎవరితో ఈ బ్యాటిల్? సమాజంతోనా
కుటుంబంతోనా లేక తమతో తామేనా? సో ఈ లీగల్ బ్యాటిల్లో ఒక ఆస్పెక్ట్ ఏంటంటే న్యాయ పోరాటం అంటే మన ట్రూ ట్రాన్స్లేషన్ న్యాయం కోసం పోరాటం అంటే న్యాయం అంటే ఏంటంటే సహజంగా నాకు దక్కవలసింది నేను కోరుకోవటం అది న్యాయం. మ్మ్. అది అందరితో పాటు ఈక్వల్గా పుట్టిన ఆ పిల్లలు ప్రతి ఆస్పెక్ట్లో ఫ్యామిలీ దగ్గర, స్కూల్, వర్క్ ప్లేస్, ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ దగ్గర కూడా డిస్క్రిమినేషన్ ఫేస్ చేయటం, వాళ్ళ వాయిస్ కోసం, వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు చేసే పోరాటం ఏదైతే ఉందో దట్ ఐ థింక్ ఈజ్ అ బిగ్ ఫైట్. మీరు అన్న ఆస్పెక్ట్ ఈ సినిమాలో ఒక డైలాగ్ అది ఉంటుంది, అందరికీ సక్సెస్ అంటే ఏదో సాధించడం, కానీ నా దృష్టిలో నేను ఒక ఆడపిల్లనని మీరు గుర్తించడం, వాళ్ళ ఉనికిని గుర్తించమని చెప్పడమే. కనీసం అది కూడా సంపాదించుకోలేకపోతున్నాం అంటే ఎంత బాధ ఉంటుంది. ఈ కష్టాలు, బాధలు, అవమానాలు ఇవన్నీ ఓకే, కానీ అసహించబడటం ఉంది చూడండి, అది తట్టుకోలేము. కరెక్ట్. అది ఫెయిల్యూర్స్ వస్తాయి, కష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, అందరికీ వస్తాయి. బట్ ఇది దూరం పెట్టడం, ఏ కారణం లేకుండా, నా మిస్టేక్ లేకుండా నన్ను దూరం పెట్టాలని ఒక ఆలోచన మీ మనసులోకి రావటం, నా సొంత ఉనికి కుటుంబమే. అప్పటి వరకు Yeah. వాళ్ళ కుటుంబంలో ఒక మనిషి, ఒక అల్లారు ముద్దుగా పెంచుకునే ఒక పాప, బాబు ఉంటాడు. Yeah. తన ఆలోచన డిఫరెంట్గా ఉందని చెప్పి కాలు ఇరిగిపోయినా, చెయ్యి ఇరిగిపోయినా, నడుము ఇరిగిపోయినా కొడుకైతే ఇంట్లో పెట్టేసుకుంటారు, పెంచుకుంటారు. Yeah. కాస్త మనసు మారింది అంతే, నన్ను ఇలా ఉండనివ్వండి అంటే ఉండేవారు. సో హిమ, ఏం చెప్తారు మీరు దీని గురించి? మీరు ఈ సినిమాలో సార్ చెప్తున్నప్పుడు, డైరెక్టర్ గారు ఈ సినిమా గురించి కథ చెప్తున్నప్పుడు మీరు ఎలా కనెక్ట్ అయ్యారు దీనికి అసలు? ఫస్ట్ యాక్చువల్లీ సార్ తన ఓన్గా సార్ ఏం స్క్రిప్ట్స్ అది కథ రాసుకుని ఏం రాలేదు. సార్ ఫస్ట్ ఏం చేశారంటే మా కమ్యూనిటీ మొత్తంతో ట్రావెల్ చేశారు. మా లైఫ్ ఎలా ఉంటుంది, మా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, మేము స్కూల్లో, ఫ్యామిలీలో, డాక్యుమెంటరీ చేశారు ఈయన మొత్తం. సొసైటీలో ఏమేమి ఫేస్ చేస్తాం, ఎలాంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాం, అవన్నీ తెలుసుకొని చాలా రోజులు మాతో ట్రావెల్ చేసి ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళ లైఫ్ స్టోరీస్ తెలుసుకొని అందరి గురించి, ట్రాన్స్జెండర్స్ మొత్తం గురించి ఈ కథ రాయడం జరిగింది. తర్వాత నాకు ఈ స్టోరీ తెలిసినప్పుడు నేను యాక్టింగ్ లాగా అయితే ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే మా రియల్ లైఫ్లో ఏమైతే మేము స్టార్టింగ్ నుండి ఫేస్ చేసామో అవి మళ్ళీ రీప్రజెంట్ చేయడమే కదా మూవీలో, యాక్టింగ్ ఏముంది దీంట్లో అనుకున్నాను నేను. ఏదైనా ఒక్క సీన్ గుర్తుందా మీరు యాక్ట్ చేసేటప్పుడు, అబ్బాయి ఇది అచ్చం నా లైఫ్లో జరిగినట్టే ఉందే అని అనుకున్నది? అలా అంటే నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఒకరు చేశారు, కృష్ణ అని. ఆ అబ్బాయి చేసిన యాక్టింగ్ అయితే సేమ్ నా లైఫ్లో ఎలాంటివి అయితే నేను స్కూల్లో కానీ ఫ్యామిలీలో మా డాడీ కొట్టడము, తిట్టడము, మా మమ్మీ ఆపడము, సేమ్ యాస్టిస్ నా లైఫ్లో నా లైఫ్ నేను చూసుకున్నట్టే అనిపించింది అలా. సో ఆ చిన్నప్పుడు మీరు ఆ ఫేజ్ కంప్లీట్గా సూపర్ సార్. కానీ మీరు ఎందుకు అసలు ఈ సబ్జెక్ట్ని, కథ ఎవరైనా కథ తెలుసుకున్నాక కాస్టింగ్ ఇవన్నీ చేస్తారు, కథ రాసుకున్న తర్వాత మైండ్లో వచ్చాయి, కానీ మీరేంటి డాక్యుమెంటరీ చేశారు సినిమాని? లైఫ్ ఆర్ట్ అనేది ఇట్స్ ఇమిటేషన్ ఆఫ్ లైఫ్. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. లైఫ్ ఎలా ఉందో దాన్ని మళ్ళీ మనం రీప్రజెంట్ చేయటం కోసం మీ మీడియంలో, వాట్ ఎవర్ ద మీడియం, అదే కదా సినిమా అంటే. సో మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఆ జర్నలిజం అనుభవం అంతా కూడా ఈ సినిమాకి యూజ్ చేస్తారు. మీ ప్రతి సినిమా కూడా అలానే ఉంటుంది, దాదాపు 27 సినిమాలు తీసినట్టున్నారు. అంటే నాకు కథ గురించి ఎక్కడో వెతికి, లేకపోతే గాలిలో ఒక దిక్కులు చూస్తూ కథ రాయాల్సిన అవసరం నాకు ఏ రోజు. రియల్ లైఫ్ స్టోరీస్. నా కథలు ఆర్టీసీ బస్సుల్లో పడతాయి, షేర్ ఆటోల్లో పడతాయి, ఎక్కడ న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే పడతాయి. సో ఐ డోంట్ థింక్ స్టోరీస్కి ఏం గ్యాప్ ఉందని నేనైతే అనుకోను. అంటే చెప్పడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఎవ్రీబడి హ్యాస్ ఎ స్టోరీ. 140 కోట్ల కథలతో తిరుగుతున్న దేశం కథలకి కొరవే లేదు, టచ్ చేయగలిగితే. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దేర్ పర్స్పెక్టివ్, ద పాయింట్ ఆఫ్ వ్యూ. కొన్ని మనకు సిమిలర్ లైన్స్ టచ్ అవుతూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ తీసుకుంటే చాలా పోర్షన్ కొంచెం సిమిలర్గా వెళ్తూ ఉంటుంది. వాళ్ళకి బిగినింగ్ కానీ, లేకపోతే ఆ కాలేజ్, స్కూల్ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి వీటన్నిటిని కూడా కలెక్టివ్గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ద సేమ్ హ్యాపెన్స్ విత్ ఒక గల్ఫ్ అనే సినిమా తీసిన, ఒక గంగపుత్రుడు తీసినా కానీ వాళ్ళ నుంచి నేను తీసుకోవాలి, వాళ్ళ మాటలు కూడా నేను వాళ్ళ నుంచి ఏరుకుంటాను మోస్ట్లీ. ఎందుకంటే బికాస్ మనం ఏది వాళ్ళు కూడా మన సొంతంగా నేర్చుకున్నది ఏమీ కాదు, ఇవన్నీ కూడా మనం ఇంకొకరు చెప్తే తెలుసుకునే అంతే తప్ప మనమేమి కనిపెట్టింది ఏమీ కాదు. సో ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీథింగ్ ఒరిజినల్ దట్ విచ్ ఎగ్జిస్ట్ హియర్.
అండ్ ఈ రియాలిటీని చూపించడం కోసం నా ఫిల్మ్ అనే మీడియంని నేను ఐ యూస్డ్ ఇట్. సో సార్, మీరు ఇప్పటి వరకు కూడా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవ్వరూ ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఇంత మెయిన్ లీడ్గా తీసుకొని చేయలేరు. మధ్య మధ్యలో సినిమాల్లో అక్కడెక్కడ కొన్ని పాత్రలు పెట్టి చూపించడం, అవి కూడా అథెంటిక్గా ట్రాన్స్జెండర్సే చేశారా అంటే చెప్పలేము. సో చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి. కానీ మీరు కంప్లీట్గా ఆ సినిమా మొత్తాన్ని కూడా ఈ ఎల్జిబిటి థీమ్తో ఒక టైటిల్లో కూడా ఇలాంటి ఒక టైటిల్ని ఎంచుకొని పెట్టడం అనేది ఒక పెద్ద రిస్కీ ఛాలెంజ్ లాగా అనిపించలేదా? రిస్క్ ఏముందమ్మా, ఫిల్మ్ మేకింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రిస్క్ నా దృష్టి. అట్ మ్యాక్స్ వాట్ హ్యాపెన్స్ అండ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రిస్కీ దిస్ థింగ్. అలాంటప్పుడు ఈ సినిమాది ఏముంది, మనకు మనసుకు నచ్చింది, మనం చెప్పాలనుకున్నది అది చెప్పడానికి మన మాధ్యమాన్ని కూడా మనం యూస్ చేసుకోలేకుండా ఏదో క్యాలిక్యులేషన్స్ తోటి ఆగిపోతే అది కరెక్ట్ కాదు. ఒక మంచి వర్క్ మీరు చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయడానికి యూనివర్స్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐ మెట్ రాధిక గారిని అని ఒక ఆవిడ, షీఈస్ రన్నింగ్ అ ట్రస్ట్, బ్యూటిఫుల్ రాధిక ట్రస్ట్. సో షీ వాంటెడ్ టు స్పాన్సర్ 1000 మంది పిల్లలకి నేను ఈ ఫిల్మ్ చూపించాలనుకుంటున్నాను అందరు దాంట్లో. వెన్ వీ ఆస్క్డ్ ఫర్ దిస్ షీ సెడ్ ఫైన్. అంటే ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచన సివిల్ సొసైటీలో చాలా మందికి ఉంది. బికాస్ దో ఇది ఒక చిన్న మైనారిటీగా మనకు కనిపించినా కానీ దాని రూట్స్ బాగా సొసైటీకి డీప్లో ఉన్నాయి. దీన్ని కరెక్ట్ చేయాలి, స్టిగ్మా అనేది లేకుండా చేయాలి. దాన్ని ఒక నార్మలైజ్ చేయగలిగితే వాళ్ళ లైఫ్ ఇలాగా విక్టిమైజ్ అయిపోయి వాళ్ళు ఎలియనేట్ అయిపోయి వాళ్ళని వేరు మేము వేరు అనే ఒక కాన్ఫ్లిక్టెడ్ ఎన్విరాన్మెంట్ లేకుండా, నిన్న మా టీమ్ సజ్జనార్ గారిని కలిసింది. హీ వాజ్ సో సపోర్టివ్ అండ్ హీ సెడ్ దట్ పోలీస్ డిపార్ట్మెంట్ విల్ బి సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ వైజాగ్ సిపి గారు, హీఈస్ ద ఫస్ట్ వన్ టు బై ద టికెట్ ఫర్ దిస్ ఫిల్మ్ వైజాగ్లో. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ దే వాంటెడ్ టు కమ్ అండ్ సీ ఎవ్రీ. అండ్ షరీఫ్ గారు సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అతను. సో హీ వాంటెడ్ 100 అడ్వకేట్స్ నాతో పాటు నేను ఈ ఫిల్మ్కి తీసుకొని వెళ్తానని చెప్పి హీ ఆఫర్డ్ ఇస్ దిస్ థింగ్. అంటే ఒక బార్ అసోసియేషన్ టోటల్గా అతను సినిమాకి తీసుకువెళ్ళడానికి ఎస్కే షరీఫ్ గారు సుప్రీంకోర్టు అడ్వకేట్, హీ కేమ్ ఫార్వర్డ్ బికాస్ హీ వాంటెడ్ లీగల్ ఎడ్యుకేషన్ అందరికీ కావాలి, పిల్లలకి తెలియాలి, సెన్సిటైజ్ అవ్వాలి అనేది. పీపుల్ ఆర్ దేర్. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ సినిమా. మీరు చెప్పిన దాని ప్రకారం మీరు అక్కడికి వెళ్ళి తర్వాత కథ రాశారు. ఇప్పుడు యూజువల్లీ మనం జర్నలిస్టులుగా చేసే పని అది. అక్కడికి వెళ్ళి వాళ్ళ జనాల కష్టాలు చూసి ఆ కష్టం ఏంటి అనేది కథ రాస్తాం, స్టోరీ లాగా లేదా పబ్లిషింగ్ వార్తలాగా రాస్తాం. సో యూ డిడ్ ద సేమ్ థింగ్ హియర్. అంటే మన ఎజెండాని సర్వ్ చేసుకోవడం కోసం వీళ్ళని యూజ్ చేసుకోవడం కాదు. ఇట్స్ నాట్ సర్వింగ్ మై ఎజెండా, ఇట్ ఈస్ టు అండర్స్టాండ్ వాట్ నీడ్స్ టు బి టోల్డ్ టు ద సొసైటీ. అది నేను ట్రై చేసింది ఫిల్మ్. ఫ్యాంటాస్టిక్. అండ్ హిమా, వాట్ అబౌట్ యూ? అంటే మీరు ఏం చేయాలనుకొని వచ్చారు? ఇప్పుడు కంప్లీట్గా మీ ఉనికిని గుర్తించాలి, మీరు సర్వైవ్ అవ్వాలనేదే మీకు పెద్ద టాస్క్ లైఫ్లో. కానీ అది దాటేసిన తర్వాత వాట్ యూ వాంట్ టు బీ? ఏం చేయాలనుకున్నారు మీ లైఫ్లో? మీ గోల్ ఏముండే? చిన్నప్పుడు అంటే నేను స్టడీ చేసేటప్పుడు నాకు డాక్టర్ అవ్వాలనే ఒక అంబిషన్ ఉండేది. తర్వాత హార్మోనల్ చేంజెస్ ఒక సర్టన్ ఏజ్ అప్పుడు జరిగిన తర్వాత నేను ఫ్యామిలీలో ఓపెన్ అప్ అయిపోయాను. మమ్మీని ఇట్లా ట్రాన్స్జెండర్గా మారదాం అనుకుంటున్నాను, అమ్మాయిలాగా మారదాం అనుకుంటున్నాను, నేను రాంగ్ బాడీలో ఉన్నాను, నాకు ఊపిరి ఆడట్లేదు, ఈ బాడీలో ఉండలేకపోతున్నాను అని చెప్పినప్పుడు మమ్మీ వాళ్ళు తిట్టారు, కొట్టారు, ఇంట్లో నుండి గెంటేశారు. కొన్ని రోజులు చూశాను, అట్లే చూసి ఇంట్లోకి వెళ్ళి నేనే ఇంకా హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత నా మైండ్లో ఒకటే ఉండేనండి, నేను అమ్మాయిలాగా అవ్వాలి, అమ్మాయిలాగా నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేయాలి, నేను హ్యాపీగా ఉండాలి. ఇంట్లో వాళ్ళకి గెంటేసాను, ఇంకా నాకు ఎవరు లేరు, నాకు నేను హ్యాపీగా అమ్మాయిలాగా మారి హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నాను. తర్వాత సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ చేయించుకున్న తర్వాత నాకు 3 ఆప్షన్స్ ఇచ్చారు మా కమ్యూనిటీ వాళ్ళు. బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్ లేదా ఓపెనింగ్స్కి వెళ్ళాలి. అప్పుడు అనుకున్నాను గృహ ప్రవేశాలు, షాప్ ఓపెనింగ్స్, అలా ఈ 3 ఆప్షన్స్ ఇచ్చారు. అప్పుడు నేను అనుకున్నాను మా లైఫ్లో ఈ 3 ఆప్షన్స్ తప్ప ఇంకా ఏదన్నా మంచి ఆఫర్స్ కానీ ఏదన్నా మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, నేను చదువుకున్నప్పుడు ఒక మంచి ఆఫర్స్ కానీ ఏదన్నా సపోర్ట్ ఉంటే మంచిగా జాబ్ చేసుకుంటా అందరితో పాటు మేము కూడా ఈక్వల్గా బ్రతుకుతాం కదా అనుకున్నాను. కానీ మాకు ఎలాంటి సపోర్ట్ దొరకదు. ఇప్పటికీ నేను అదే ఆలోచిస్తాను, మాకు ఎలాంటి సపోర్ట్ దొరకదు, ఇది గవర్నమెంట్ నుండి కానీ సొసైటీ నుండి కానీ, ఇంకా మా లైఫ్ ఇంతే, ఈ 3 వరకే పరిమితం మా లైఫ్ అనుకుంటున్నాను.
అలా ఏం లేదు ఏమా. ఇప్పుడు చాలా మంది కానిస్టేబుల్స్ ఉన్నారు, చాలా ఇప్పుడు మంది ఇప్పుడు మెట్రోలో వర్క్ వస్తున్నాయండి చేస్తున్నారు, గవర్నమెంట్ సెక్టార్లో చాలా మంది ఇప్పుడు ఆ. ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది ఇప్పుడు కదా. వస్తుంది మార్పు. యా, బట్ దట్స్ వెరీ టఫ్ సార్. అసలు వాళ్ళు చెప్తుంటేనే అది మూడే ఆప్షన్స్ ఒక మనిషికి. లైక్ వాళ్ళకి నచ్చినట్టుగా తను డాక్టర్ అవ్వాలనుకొని ఇటు సైడ్ వచ్చి తనలాగా బ్రతకడం కోసం యూ డిడ్ బెగ్గింగ్ కదా. బెగ్గింగ్ స్టార్టింగ్ లో. సో ఫస్ట్ డే మీరు అలా అడగడానికి, డబ్బులు అడగడానికి వెళ్ళినప్పుడు ఏంటి అసలు ఈ ఆలోచనలు రన్ అయ్యాయి లోపల? ఫస్ట్ మేము ఎలాంటి ఏ ట్రాన్స్జెండర్ అయినా ఫస్ట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు చాలా ఆప్యాయతంగా, చాలా ప్రేమగా, ఎంతో బాగా చూసుకుంటారు ఫ్యామిలీ నుండి. ఒకటేసారి ఇంట్లో నుండి బయటకు వచ్చేసిన తర్వాత బెగ్గింగ్కి వెళ్ళాలంటే ఫస్ట్ డే అయితే మాత్రం నేను చాలా ఏడ్చాను. ఇలా కొట్టి ఇలా 10 రూపాయలు అడగాలంటే అదొక తెలియని బాధ. ఇన్ని రోజులు వెనక తిరిగి చూసుకుంటే ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నాను, ఏదంటే అది కొనిచ్చే మమ్మీ డాడీ ఉన్నారు. ఒకటేసారి ఇది నేను ఓపెన్ అప్ అయిన తర్వాత, ఇంట్లో నుండి గెంటేసిన తర్వాత ఇలా బెగ్గించేయాలంటే తట్టుకోలేకపోయాను. అసలు చాలా రోజులు నా వల్ల అవ్వలేదు, అసలు నేను బయటికి వెళ్ళేదాన్ని కాదు. ఇంకా గట్టిగా అనుకున్నానండి, ఇంకా మా లైఫ్లో ఇది తప్ప ఇంకేం లేదు. మేము రోజు కడుపుకి అన్నం తినాలన్నా ఇదే బెగ్గించేయాలి అనుకుని ఒకటి మైండ్లో థాట్ పెట్టుకొని ఇంకా బెగ్గింగ్కి వెళ్ళాను. అంటే మీకు బలంగా గుర్తుండిపోయిన ఒక రోజు చెప్తారా? లైక్ ఆ ప్రాసెస్లో ఎవరో ఏదో అని ఉంటారు కదా, ఈ మాట నేను అసలు నా లైఫ్లో వినకూడదు అనుకున్నాను కానీ అనేసారు అనేది. అంటే ఇంకా అంటూనే ఉంటారండి, షాప్కి వెళ్ళి అడిగినప్పుడు మీకేం పని లేదా, ఎందుకు వస్తున్నారు, మీకేం పని చేసుకోవచ్చు కదా, మంచిగా కాలెక్కలు బాగానే ఉన్నాయి కదా, పని చేసుకొని బతకచ్చు కదా, ఎందుకు అడుక్కుంటున్నారు. ఇంకా కొంతమంది అడుగుతారు, కొంచెం పర్సనల్గా అడుగుతారు, మీ కింద ఏముంటాయి, మీదేముంటాయి, అసలు మీకు ఎలా వస్తాయి అవి అని, ఇలా నీచంగా ఎంతో చీప్గా మాట్లాడిన రోజులు ఉన్నాయి. అవి నేను మర్చిపోలేను నా లైఫ్లో. బట్ మీరు ఈ రీసెర్చ్ చేసేటప్పుడు ఈ అంశం గురించి నిజంగా వై ద పీపుల్ అరౌండ్ అస్ ఎందుకు అట్లా క్యూరియస్గా ఉంటారు ఇంకొకరి లైఫ్ గురించి తెలుసుకోవడం, ఒక మనిషి డిఫరెంట్గా బిహేవ్ చేస్తే వాళ్ళని హేళన చేయడం, ఎందుకు అలా చేస్తారు అనుకున్నారు? ప్రెజుడిసెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నాకు తెలిసిన చాలామంది ఎంబీబీఎస్ సర్కిల్, నాకు డాక్టర్ సర్కిల్ కూడా ఉంది, వాళ్ళ చాలామందికి ట్రాన్స్ఫోబియా ఉంది. మాకు ఎంబీబీఎస్లో ఎనాటమీలో మేల్ బాడీ గురించి చెప్తారు, ఫిమేల్ బాడీ గురించి చెప్తారు, కానీ దర్ ఇస్ నో సిలబస్ ఫర్ దిస్ ట్రాన్స్జెండర్స్. వీళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా తెలియదు. చాలామందికి వాళ్ళని ట్రీట్ చేయాలి అంటే రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలాగైతే పోలీస్ దగ్గరికి వీళ్ళు ఎఫ్ఐఆర్కి వెళ్తే పోలీస్ రిజెక్ట్ చేశారో, అలాగే ఒక ట్రాన్స్జెండర్ని ట్రీట్ చేయడానికి కూడా రిజెక్ట్ చేసిన డాక్టర్స్ ఉన్నారు. ఈ ట్రాన్స్ఫోబియా అనేది చాలా సీరియస్గా మెడికల్ ప్రొఫెషన్లో ఉంది. బికాస్ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మామూలు వాళ్ళకి వదిలేయండి, ఈవెన్ డాక్టర్స్ వీఆర్ నాట్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ దే వుడ్ రిక్వైర్. దో దే ఆర్ మైనారిటీ. ఒక చిన్న తలసేమియా అనే ఒక ఇష్యూ, ఒక వరల్డ్లో ఒక పర్సంటేజ్ ఉన్న దాని గురించి ఇంత ఆలోచిస్తున్నాం. మనం ఆలోచించాలి, డెఫినెట్గా ఆలోచించాలి. అది ఈవెన్ 0.1% ఉన్నా కానీ ఆలోచించాలి, తప్పదు. అలాంటప్పుడు వై నాట్ దిస్? ఈరోజు ఒక ఆపరేషన్ చేయించుకోవాలంటే షీ వెంట్ టు ఢిల్లీ. అంతకుముందు ఎవడన్నా వెళ్తే బ్యాంకాక్ వెళ్ళాలి, బాగా డబ్బులు ఉంటాయి, లేకపోతే బాంబేకి వెళ్ళాలి, లేకపోతే క్వాక్స్ దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని వేర్ ఈస్ దట్ ప్రొసీజర్? ఒక ప్రాపర్ ప్రొసీజర్, ఓకే, జెండర్ రీఅసైనింగ్ సర్జరీస్ ఇక్కడ జరుగుతాయి, దట్స్ అ గవర్నమెంట్ ఫెసిలిటీ విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది జరగాలి కదా, అది జరగటం లేదు. అఫ్ కోర్స్ నౌ యాజ్ యూ రైట్లీ సెడ్, నౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ద చేంజ్ ఈస్ హ్యాపెనింగ్ అన్డౌటెడ్లీ, డెఫినెట్లీ. బట్ కానీ ఇది ఇంకా ఇట్ ఈస్ టూ లేట్, బట్ స్టిల్ హ్యాపీ. ఇట్ స్టార్టెడ్ కాబట్టి 10 years డౌన్ ద లైన్ మేబీ షీ మైట్ బి వర్కింగ్ యాజ్ అన్ బిగ్ దీంట్లో ఒక ఎంఎన్సీలో పనిచేస్తూ ఉండొచ్చు, లేకపోతే షీ మైట్ స్టార్ట్ హర్ ఓన్ ఎంటర్ప్రైజ్, హూ నోస్, అది ఫ్యూచర్. బట్ కానీ పాస్ట్ అయితే చాలా పెయిన్ఫుల్గా ఉంది, ప్రజెంట్ కొంచెం హోప్ఫుల్గా ఉంది, ఫ్యూచర్ డెఫినెట్లీ చాలా బాగుంటుంది. ఒక బ్యూటిఫుల్ సొసైటీ వేర్ ఎవ్రీబడి ఈజ్ ఇంక్లూసివ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ అండర్స్టూడ్, నోబడి ఈజ్ రెడిక్యూల్డ్, బికాస్ వాళ్ళు మనలా లేరు కాబట్టి. ఒక మెజారిటీ ఒక మైనారిటీ వ్యక్తిని చూసి నవ్వటం అనే ఒక మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి. ఫర్ దట్ మీడియా ఇస్ అ బిగ్ కల్ప్రిట్, బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే ప్రెజుడిసెస్ని యాక్సెంచువేట్ చేయడంలో, వాటన్నిటిలో కూడా మీడియా పాత్ర చాలా ఉంటుంది. ఐ వాస్ షాక్ టు నో, ప్యారిస్లో, అదే ఫ్రాన్స్, ఒక టైంలో ఆర్టిస్టులు అందరూ కూడా మోడల్స్ని బాగా లావుగా ఉండే అమ్మాయిలని పెట్టడం మొదలుపెట్టిన తర్వాత
1800 ఆ టైంలో ఎవ్రీబడి వాంటెడ్ టు హ్యావ్ ద ప్లస్ సైజ్కి వెళ్ళాలని ఆరాటపడేవాళ్ళు, సన్నగా ఉండేవాళ్ళు ఏడ్ చేసి బాధపడిపోతూ ఉండేవాళ్ళు. ఎందుకనంటే ఒక ఇమాజినరీ బ్యూటీ ఏదైతే ఉందో దాంట్లో ఫిట్ ఇన్ అవ్వాలనుకుంటాం. పర్సెప్షన్ అనేది సో స్ట్రాంగ్ దట్ ఏ మీడియా కెన్ క్రియేట్, అన్ ఆర్టిస్ట్ కెన్ క్రియేట్. సో మీరు ఇచ్చిన పర్సెప్షన్ బట్టే సొసైటీ బిహేవ్ చేస్తుంది. మీరు ఒక దీంట్లో ఒక సినిమాలో ఉన్న దీంట్లో రెడకల్ చేశారు, పొట్టిగా ఉన్నావు, లావుగా ఉన్నావు, సన్నగా ఉన్నావు, ఇవి ఎనీథింగ్. ఒక మనిషి తనంతట తాను మార్చుకోలేని ఏ విషయం గురించి కూడా మనం కామెంట్ చేసే రైట్ లేదు. దిస్ ఈజ్ మై ప్రిన్సిపల్ పాయింట్ వైల్ రైటింగ్ మై స్క్రిప్ట్ ఆల్సో. ఫెంటాస్టిక్. మార్చుకోగలిగే దాని గురించి మీరు కామెంట్ చేయండి. బద్ధకం ఉంది, సోమర్తనం ఉంది, లేకపోతే బ్రెయిన్ రాట్ అవుతుంది, యూ మేక్ ఎనీ కామెంట్, ఎన్ నెంబర్ ఆఫ్ కామెంట్స్ సో దట్ ఈ మే చేంజ్. కానీ అతనికి మార్చుకోలేడు, హీ గాట్ అ ప్రాబ్లమ్, ఈజ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆర్ సమ్ అదర్ దిస్ థింగ్, సైకలాజికల్లీ వాళ్ళకి ఆ ఫీలింగ్ అనిపించింది. యూ షుడ్ రెస్పెక్ట్ ఇట్. మీ స్టాండర్డ్తో మ్యాచ్ అవ్వని ప్రతి ఒక్కరిని రిజెక్ట్ చేయటం అనేది దట్ ఈస్ యూనో యూ హ్యావ్, అంటే మనం ఒక మెజారిటీలో ఉన్న ఒక గర్వాన్ని మనం ఆపాదించడం, సమాజంలో రుద్దటం అన్నది దట్ ఈస్ నాట్ ఫెయిర్. ఫెంటాస్టిక్. సో మీరు ఇందాక కరెక్ట్గా చెప్పారు, ఒక 60 ఏళ్ళు పట్టింది ఒక ట్రాన్స్జెండర్ని సుప్రీం కోర్టే మనిషిలా గుర్తించడానికి. సో ఇంకా సమాజానికి ఇంకెన్నేళ్ళు పడుతుందో తెలియదు. సో సూపర్. అయితే ఈ సినిమా ద్వారా మీరు చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ ప్రాపర్గా చెప్పగలిగారా? ఇంకేమైనా ఛాలెంజెస్ వచ్చాయా షూటింగ్ టైంలో కానీ, సెన్సార్ టైంలో కానీ? యా, సి ఒక పెద్ద ఇష్యూని ఒక పొట్లం కట్టేసి మొత్తం ఇచ్చేసే అంత డాసిటీ ఏ ఫిల్మ్ మేకర్కి ఉందని నేను అనుకోను. బట్ ప్రయత్నం, ఎఫర్ట్ టువర్డ్స్ దట్. ఐ వాంటెడ్ అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ కనీసం ఒక్క సినిమా అయినా కానీ ఈ కమ్యూనిటీ మీద ఒకటి రావాలి, టు కాన్స్టెంట్లీ సెన్సిటైజ్. సినిమా అన్నది ఒక రోజు వచ్చేసి వెళ్ళిపోతే సరిపోతుంది, నీడ్స్ టు హ్యావ్ ఎ కంటిన్యూస్ ఎఫెక్ట్. ఇప్పుడు మనకి ఎన్నో సినిమాలు క్రియేట్ చేసిన ప్రిజుడిసెస్ తోటే ఒక గే క్యారెక్టర్ని ఎలా మనం చూపెడతాము, లేకపోతే ఒక చూడిపిన్నమ్మ లాంటి ఒక కామెంట్ ఈ రోజు కూడా మనం చేయగలుగుతుంటే ద ప్రొఫౌండ్ ఇంపాక్ట్ మీడియా మన మీద ఎలాంటి ఇస్తుంది అనేది, ఇది కాన్స్టెంట్గా మనం పెర్పెచువేట్ చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో నా చేతికి బ్లడ్ ఉంది. నేను రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్లో చేసినప్పుడు అలాంటి 1-2 చోట్ల మిస్టేక్ చేశాను. ఎందుకంటే బికాజ్ మీడియా అందరినీ మేనేజ్ చేయాలి, అందరి తాలూకా పబ్లిక్ పర్సన్ ఈజీ కదా. ఇది కామెడీని జనరేట్ చేయడానికి ఈజీగా కనిపించే ఒక ఇది టచ్ చేయాలి అంటే ఏమన్నా డాక్యుమెంటరీ అంటారేమో అని ఒక భయం. డాక్యుమెంటరీ ఎవడు చూస్తారండి, సినిమా అవార్డు వస్తే తప్ప డబ్బులు ఎవడు ఇస్తాడండి, ఆల్ దీస్ క్వశ్చన్స్ వై డోంట్ వీ సీ, అండ్ మనం ఎందుకు చూడకూడదు అనే ఒక థాట్ వచ్చింది అనుకోండి, వీ కెన్ సీ ఒక సీ చేంజ్ మనం చూడొచ్చమ్మా. అండ్ అలాగని ఐ నో యాజ్ అన్ ఆడియన్ నేను ఎవరిని కూడా ట్యాక్స్ చేయాలనుకోను. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ టైం. నేను మీ టైం 2 hours నాకు ఇచ్చారు అంటే దానికి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను ఎంత కష్టపడాను బాబు, నువ్వు చూడు, నీకు నచ్చదు, అదేం కాదండి. ఒక ఆడియన్స్ సెన్సిబిలిటీ ప్రకారం ఒక కథను ఎలా చెప్పాలి అనే ఒక టెక్నికల్ న్యూయాన్సెస్ని అన్నింటినీ యూజ్ చేసి నా ఫిల్మ్స్ని నేను చెప్పడానికి ట్రై చేశాను. అండ్ ఒక సొంత ఊరైనా, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ అయినా, గల్ఫ్ అయినా, ఏవైనా కమర్షియల్గా హిట్ అయిన సినిమాలు ఇవన్నీ కూడా ఆ ఫార్మెట్లోనే ఉన్నాయి. కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, దట్ డజంట్ మీన్ దట్ ఈ ఫార్మెట్ ఏ ఫెయిల్యూర్ అని కాదు. మేబీ ఆ ఫార్మెట్ని నేను ప్రాపర్గా యూజ్ చేసుకోలేదేమో అని నేను అడ్మిట్ అవుతా తప్ప, ఇఫ్ డన్ వెల్ ఒక మంచి సినిమా మీరు తీస్తే కమర్షియల్గా చూడడానికి జనం రెడీగా ఉన్నారనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ 7 కోట్లతో ఒక 26 సంవత్సరాల కుర్రాడి సినిమా తీస్తే 2000 కోట్లు ప్రపంచం ఇచ్చిందంటే పీపుల్ ఆర్ రెడీ ఫర్ డిఫరెంట్ సినిమాస్, దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ బడ్జెట్స్. ఎక్స్క్యూజ్ వెతుక్కోవడానికి నాకు అది ఈజీ అవ్వచ్చు, నా దగ్గర కూడా ఇంకొంచెం డబ్బులు ఉంటే ఇంకా బాగా చేసేవాడినండి అని. దాట్ ఈస్ ఈ ఐపీఎల్ లేకపోయింటే నా సినిమా హిట్ అయి ఉండేదండి, నథింగ్ లైక్ దట్ సార్ట్. బట్ ఒక విషయం అయితే నిజమమ్మా, ఈరోజు ఆడియన్కి రీచ్ అవ్వడం అన్నది చాలా డిఫికల్ట్ అయిందనే మాట మాత్రం వాస్తవం. కరెక్ట్. చూసిన తర్వాత ఆడియన్ రియాక్షన్ అనే దాని మీద నేను 100% కాన్ఫిడెంట్, అండ్ వాళ్ళకి జడ్జ్మెంట్ టోటల్గా ఇవ్వచ్చు. కానీ వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వడమే కష్టం అయిపోయింది. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది, టూ మచ్ ఆఫ్ మీడియా, టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియా కంటెంట్, ఎక్కువ ఉంది. అది కరెక్ట్. అండ్ థ్యాంక్స్ టు సమయం ఫర్ గివింగ్ సమయం టు ఫర్ దిస్ ఫిల్మ్. సమయం is always ready to give సమయం ఫర్ గుడ్ థింగ్స్. థ్యాంక్ యూ. సో సూపర్ సార్. సో ఈ సినిమా తర్వాత హిమ ఏం చేంజ్ అవుతుంది అని అనుకుంటున్నారు? మనుషులు ఆలోచించే విధానం ఏమన్నా మారుతుందా? ఈ సినిమా మీరు చూసారు, దాంట్లో ఉండి వర్క్ చేశారు, దగ్గర నుంచి ఆయన్ని అబ్జర్వ్ చేశారు. సో ఎలా అనిపించింది ఈ సినిమా, ఈ కథ ఏం చెప్తుంది అసలు సొసైటీకి? ఈ మూవీ కేవలం సొసైటీ లేదా గవర్నమెంట్ నుండి మాకు కావాల్సిన రైట్స్ కానీ, లేదా సొసైటీ నుండి మాకు
కావాల్సిన ఈక్వాలిటీ కానీ యాక్సెప్టెన్స్ కావచ్చు, ఇలాంటివి మూవీ పబ్లిక్ కానీ సొసైటీ కానీ చూసిన తర్వాత సొసైటీ నుండి మాకు దక్కే ఈక్వాలిటీ కావచ్చు, మమ్మల్ని మాలాగా యాక్సెప్ట్ చేయడం కావచ్చు, లేదంటే మాకు రావాల్సిన రైట్స్ కావచ్చు, గవర్నమెంట్ నుండి మాకు కావాల్సిన సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ వస్తాయేమో అని ఒక చిన్న హోప్ అండి. సో మీకు మీరు ఇంకా సినిమా అవకాశాలు వస్తే చేస్తారా, చేయరా? వస్తే ఇంకా తప్పకుండా చేస్తానండి. ఇంకా మళ్ళీ బెగ్గింగ్ చేయలేం కదా! ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చాక మళ్ళీ అదే వైపు వెళ్ళాలంటే కొంచెం బాగోదు. ఇంకా మంచి ఆపర్చునిటీస్ కానీ, ఛాన్సెస్ కానీ వస్తే తప్పకుండా చేస్తాను. అంటే ఈ సినిమా అవకాశం వచ్చే వరకు కూడా యు ఆర్ ఇన్ దట్ ఫీల్డ్? 1 ఇయర్ బ్యాక్ కూడా నేను బెగ్గింగే చేశానండి. ఎన్ని రోజులు పట్టింది? మీరు ఆపరేషన్ చేయించుకోవడానికి 2 లక్షలు అయిందన్నారు కదా, ఆ 2 లక్షలు సంపాదించడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? నాకు 1.5 ఇయర్ పట్టిందండి. 1.5 ఇయర్ వరకు నేను బెగ్గింగే చేశాను. వచ్చిన డబ్బుతో సర్జరీ చేయించుకున్నాను. మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా, రూమ్ రెంట్స్ ఇవన్నీ. డైలీ వెళ్తాం కదండి. కొంచెం రికవర్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ డైలీ బెగ్గింగ్కే వెళ్ళేదాన్ని. వచ్చిన మనీతో మా రూమ్ రెంట్స్ కానీ, మా ఇంకా డైలీ రొటీన్ కానీ అవి చూసుకుంటూ ఉండేదాన్ని. ఫ్యాంటాస్టిక్. సో సార్ మీరేం చెప్తారు ఫైనల్గా, ఈ సినిమా ఎందుకు చూడాలి అసలు? ఎల్జీబీటీ ద బ్యాటిల్. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. ఇది ఏ పక్కింట్లోనో ఒక పిల్లాడు పుట్టుంటే ఆ పిల్లాడికి ఏమైపోయినా పర్వాలేదనే మైండ్ సెట్ కాదు. ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి. ఈరోజు ఒక రోడ్డు మీద కనిపించిన ఒక ట్రాన్స్జెండర్ వెనక ఒక డిజర్ట్ చేసిన ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళని అలా రోడ్డు మీద వదిలేసిన ఫ్యామిలీ ఉంటుంది. దే ఆర్ ఫోర్స్డ్ ఆర్ఫన్స్ బై సొసైటీ పెట్టిన స్టిగ్మా వలన, వాళ్ళని గేలి చేయడం వలన. దయచేసి ఎవరిని గేలి చేయొద్దండి. ఈ విషయం అనే కాదు, ఎప్పుడు ఒకరిని డిస్క్రిమినేట్ చేసి వాళ్ళ పెయిన్ నుంచి ఒక ఆనందాన్ని పొందాలి అనే ఒక ఆలోచన అయితే డెఫినెట్గా నేను ఎప్పుడూ నమ్మేది చెప్పేది కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా సెన్సిబుల్ అండి. ప్రొవైడెడ్ మీరు 1-to-1 మాట్లాడగలిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా టచింగ్ హార్ట్ ఉంటుంది. అవును. ఎక్సెప్టింగ్ ఒక 2% యాజ్ సైకాలజిస్ట్ చెప్పినట్టు, వాళ్ళు తప్ప 98% ఆఫ్ పీపుల్ ఆర్ సో కైండ్ హార్టెడ్. కానీ సమూహంలో మనం అందరం కూడా కలిసినప్పుడు ఏ తప్పన్నా చేసేస్తాం. ఆ మాబ్ మైండ్ సెట్తో అందరూ నవ్వుతున్నారు కాబట్టి నేను నవ్వుతున్నాను. ఒక్కడిని ఎదురుగా నిలబడి ఒక ఏడుస్తున్న ఒక ట్రాన్స్జెండర్ పర్సన్ని చూసి నవ్వమనండి, గుండె తరుక్కుపోతుంది. అంత మంచివాళ్ళం మనం. సో ఆ మంచితనాన్ని ఒక్కసారి ఐ వాంట్ దెమ్ టు అగైన్ రిమైండ్. ఫ్యాంటాస్టిక్ సార్. అసలు కాసేపు మాట్లాడితేనే మీ గురించి, మీరు చెప్పిన కథ లోపల ఉన్న లోతు గురించి మాకు ఇంత బాగా అర్థమైంది. డెఫినెట్లీ మేము అందరం వెళ్ళి సినిమా చూస్తాం. అండ్ సినిమా రిలీజ్ డేట్ ఎందుకు చూడాలి, ప్రేక్షకులకు మీ నుంచి ఒక రిక్వెస్ట్ ఇచ్చేయండి. ఈ మూవీ ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అనే మూవీ June 19th రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా సొసైటీ, ఫ్యామిలీ వాళ్ళు కానీ, పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలి. మమ్మల్ని చూసే చూపులు కానీ, మా మీద ఉన్న వేరే అపోహలు కానీ అన్నీ మూవీ చూసిన తర్వాత పోతాయని, మమ్మల్ని ఈక్వల్గా అందరితో పాటు చూస్తారని, మాకు ఒక చిన్న సపోర్ట్ అనేది వచ్చిద్దని, ఇది మా ఫస్ట్ స్టెప్ లాగా అనుకొని ఈ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీని అందరూ ఆదరించి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కొంత సమయం మీరు తీసి మాకు ఇవ్వండి. ఆ సమయానికి జస్టిఫికేషన్ అయితే 100% మనస్ఫూర్తిగా ఆనెస్ట్గా ఇచ్చాము. వీళ్ళందరూ ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ ప్లీజ్ June 19th నుంచి కనీసం సినిమా ఒక 4 రోజులన్నా ఆడుతుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు చూస్తూనే ఉండాలి, ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.